సన్నిధి ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన గురించి దేవుని మీ ఘనమైన మీ ఉన్నతమైన నామం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప నమ్మకాన్ని మీరు మాకు కలగ చేస్తూ ఉన్నందుకు వందనాలు. This celebration in our school, this is something massive for us to witness. Mashallah, God bless you, God bless all your efforts, and may this be a blessing for you all being over here amongst you all. And this is such an evening to be over here. Thank you so much. God bless you all. Have a pleasant and a happy and a healthy New Year and a Merry Merry Christmas from me and from all my teacher gang. And also I thank my dear friend Amulya, who has always been such a close, like a little girl to me. Thank you so much for having me here, Amulya. God bless you. God bless you, sir. Again. Thank you so much, people. Thank you so much. I wish you all a Merry Christmas, and it's a great privilege and honor to be in this place. Thank you so much for inviting me. మేము క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి బయట అసెంబ్లీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. మైనారిటీస్ తరఫున వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండ్స్ టు పిల్లలకి సంబంధించిన హెల్ప్ చేయడానికి. అమ్మాయికి ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ దాకా తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మేము అమ్మాయికి ఎడ్యుకేషన్ పరంగా మేము తోడు ఉంటామని ఇక్కడ అందరూ చెప్తున్నాను.
క్లుప్తముగా మాట్లాడేవారు ధన్యులు, వారు మరలా పిలువబడటానికి క్లుప్తంగా మాట్లాడబోతున్నారు. సో 2000 సంవత్సరాల క్రితం జరిగిన అరుదైన సంఘటన క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనేటువంటిది ప్రపంచ పండుగ, ప్రపంచ పర్వదినం. ఇది ఒక భారతదేశానికి, ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చెందింది కాదు. ప్రపంచంలో ఉన్న సకల దేశాలు సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ ఒక తెగకు, ఒక జాతికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందిన పండుగ కాదు. యేసు ప్రభువారు ఒక తెగకు మాత్రమే దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక జాతికి దేవుడు కాదు. యేసయ్య అందరి వాడు. అపోస్తల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. క్రైస్తవుల దేవుడు కాదు యేసయ్య, నమ్మండి. యేసయ్య క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, యేసయ్య అందరికీ ప్రభు. జీసస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రభు అయినటువంటి వాడు. ఈ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింతైన తార. అందుకే అజయ్ పాస్టర్ గారు 1, 2, 3, 4 కింద ఒక 3 స్టార్లతో నింపేశాడు. ఎందుకు స్టార్? ఈ స్టార్ చెప్పేది ఏంటి అని అంటే, లోకంలో ఒక రాజు పుట్టాడు. కొన్ని కోట్ల కొలది నక్షత్రములు, పాలపుంతలు ఈ ప్రపంచంలో ఆకాశంలో ఉన్నప్పటికీ యేసు జన్మించినప్పుడు ఒక తార వెలిసింది. ఆ తార చెప్పిన ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, లోకంలో రాజు పుట్టాడు, ఉద్భవించాడు, ఒక రాజు లోకంలోనికి వచ్చాడు అని ఆ వింతైన తారను చూసి సంతోషించాడు. మాట్లాడుతున్నాను రాత్రి యెషయా గ్రంథం 60:20 నీ దుఃఖ దినములు సమాప్తములను. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ తీసుకొచ్చిన దుఃఖాన్ని కాదు, సంతోషాన్ని. యోహాను సువార్త 16:20 నీ దుఃఖమును సంతోషముగా మార్చి అద్భుతమైన దేవుడు యేసయ్య. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. లోకం అంటుంది నవ్వొద్దు, నవ్వు 4 రంధ్రాల చేతి ఉంటుంది, ఉన్న సంతోషము కలదు. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో సంతోషం ఉంది. లోకం నవ్వొద్దు అంటుంది, నవ్విన వారిని నిందిస్తుంది. నవ్విన యేసు ఎక్కడ పుట్టాడో అక్కడ బయలుదేరి వచ్చారు. యేసును చూసి, ఆ పసి బాలును చూసి సాగిలపడ్డారు, అనగా ఆరాధించారు. యేసుకి సాగిలపడాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వినండి, యేసుకి ఎందుకు సాగిలపడాలి? ప్రపంచ చరిత్ర యేసు పుట్టిన తర్వాత 2 భాగాలు. అదే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఎవరైనా యేసు పుట్టలేదు అని అంటే, ఈరోజు ఏ డేట్ అండి? ఈరోజు తేదీ ఏది? ఈరోజు అది పుట్టాడా లేదా మ్యాటర్. యేసే పుట్టాడా లేదా అని చెప్పాలి. పుట్టాడా లేదా? యేసే పుట్టాడు అనడానికి చారిత్రాత్మక రుజువు అదేంటంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం చెప్పం. కానీ ఇది 2025 క్రీస్తు శకం. ఈ 2025కు ముందు ఏముందో అది క్రీస్తు పూర్వం. అంటే ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేసిన ఏకైక యుగ పురుషుడు, ఏకైక అద్భుతమైన ప్రపంచ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడు. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుము. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే
నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి యొక్క రాజును ఈ దేశా ఏం చెప్పండి మళ్ళేసా ఈసారి మనలో కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయలేంట్రా. ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. శ్రీ
కిట్స్ ఉన్నాయి. పిల్లలందరికీ, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ బహుమానాలు సిద్ధపరచాలి అమెజింగ్ గ్రేస్ సంఘం వాళ్ళు. జనులారా మనం బేతాళం పోదామా, యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదామా, జన్మ తరింప తరలుదామా, సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ ఆమేన్ ఆమేన్, ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం ఎల్లప్పుడూ. రారండి జనులారా మనం బేతాళం పోదామా, యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదామా, జన్మ తరింప తరలుదామా. సభ్యులకి అలాగే యూత్ వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చిన వారు కూడి వచ్చిన అందరికీ, మన తూముండ ప్రాంతం నుంచి వచ్చిన వారు అవుటర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దైవజనులందరికీ. అలాగే మనకి సహకరించిన సౌండ్ సిస్టానికి, అలాగే దానియల్ పాస్టర్ అయ్య గారికి, అదే మన ప్యాడ్ జార్డన్ గారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే కెమెరా సురేందర్ గారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మా సంఘస్థుల తరఫున ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పేరు పేరున వీళ్ళని కాదు వాళ్ళని కాదు, మాకు తక్కువ టైంలో, ఎందుకంటే మేము 25కే క్రిస్మస్ చేసుకోవాలి ప్రతి ఇయర్ 25కి మేము చేసుకోవాలి. కానీ మేము ఊర్లో వెళ్తున్నాం కాబట్టి 21కే ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాము. అలాగే యూత్ వాళ్ళు, అలాగే మా సంఘస్థులు చాలా బాధపడ్డాను, నిరుత్సాహపడ్డాను. అది అన్నీ పోయినాయి. ఎట్లా ఆఖరికి మా ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేద్దామని దాచిపెట్టిన అమౌంట్ కూడా వెళ్ళిపోయింది. ఏంటి ప్రభు ఎలా అయింది అని అనుకున్న టైంలో సంఘస్థులతో షేర్ చేసినప్పుడు, మీరెందుకు బాధపడుతున్నారు అయ్యారు, మేము ఉన్నాం కదా, మీరు ధైర్యంగా ఉండండి, గట్టిగా పడవడాలి. చాలా సహకరించారండి. ఎక్కడ కూడా వెనక్కి స్టెప్ వేయలేదు సంఘస్థులు. వారి యొక్క ధనాన్ని, వారి కష్టార్జితాన్ని మరి దేవుడి కొరకు వెచ్చించారు. ఈ పిల్లలందరూ మొక్కల్లో హ్యాపీనెస్ చూడాలి. క్రిస్మస్ అంటే ఆర్భాటమే కాదు, ఏదో వేస్ట్ ఖర్చు కాకుండా పిల్లల మొక్కల్లో ఆనందం, సంతోషం, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తారు కదండి. సో గాడ్ బ్లెస్ యు ఆల్.